ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని యొక్క వాగ్దానము మీరు వినుచు అనేక మందికి వినిపిస్తున్నారా? ఈ యొక్క వాగ్దానము ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఈ వాగ్దానము యొక్క కొత్త సంవత్సరంలో నెరవేరాలని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రిందివాడువుగా ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు స్వయంగా ఇజ్రాయేలు ప్రజలతో ఇస్తున్నాడు. ఏమని? నిన్ను తలగా నియమిస్తాను కానీ తోక నియమింపను. నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రిందివాడువుగా ఉండవు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరచుచున్నప్పుడు దేవుడు మన చేయిని పట్టుకొని మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. మనల్ని అందరికంటే పైవాడుగాను దేవుడు మనల్ని నిర్మిస్తాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పై స్థితిలోనికి తీసుకుని వెళ్తారు. నీ యొక్క జ్ఞాన విషయంలో అయితే ఏమిటి, విద్య విషయంలో అయితే ఏమిటి, జాబు విషయంలో అయితే ఏమిటి, నీ యొక్క ఆర్థిక విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో ఇంతవరకు నువ్వు బాధపడ్డావేమో, కానీ ఈ యొక్క కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను పైవాడుగా చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన వెన్నంటి ఉండి మనల్ని పై స్థితికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడు. మన ఆత్మీయ విషయంలోనూ, మన సేవా పరిచర్యలోనూ, అన్ని కోణాలలో దేవుడు నిన్ను పైవాడుగా చేస్తానని సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నానయా. ఇక ప్రార్థన అనేక మంది వినుటకు కృపను దయచేయమని అడుగుచున్నారు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయనా. ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయా. మీరు మమ్మల్ని పైవారుగా ఉంచుతానన్నావు కానీ కిందవారుగా ఉంచనని మీరు సెలవిచ్చుచున్నారు. దేవా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి యొక్క కొత్త సంవత్సరంలో నా తండ్రి వారి యొక్క ఆర్థిక విషయంలో నా తండ్రి ఆయా పై స్థితిలో ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క వ్యాపారము, జాబులు నా తండ్రి, సేవా పరిచర్య, విద్య విషయంలో, జ్ఞాన విషయంలో, అన్ని కోణాలలో మా ప్రభువా నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా పైవారుగా మీరు చేస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో, వారి పిల్లల విషయంలో నా తండ్రి ఆయా మీరు నా తండ్రి ఆయా బాధ్యత వహించి నా తండ్రి ఆయా మీరు నాయకుడుగా ఉండి వారిని పైవారుగా మీరు చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏక ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. ఆయా జాబు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాను. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నానయా. ఆయా వారికి మంచి చక్కటి జీవితాన్ని ఆయా దయచేయమని అడుగుచున్నాను. వివాహము కానటువంటి వారి కోసము ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరంలో చక్కటి సంబంధాలు ఆయా వారికి వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఘనమైన వివాహాలు జరిగించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్య వ్యాపారము చేయుచున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయా దేవా పరిచర్య చేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విశ్వాసి కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా వారి ఆత్మీయ విషయంలో తప్పిపోయినా, పడిపోయినా, తొలగిపోయినా నా తండ్రి ఈ యొక్క కొత్త సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదముతో, నూతనమైన ఆత్మ నింపుదలతో, నూతనమైనటువంటి ఆయా బలముతో వారు నా తండ్రి ఈ యొక్క సంవత్సరం నా తండ్రి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆయా యొక్క కొత్త సంవత్సరంలో నా తండ్రి ఆయా నీ ప్రియ బిడ్డల్ని పైవారుగా ఉంచమని అడుగుచున్నాను. ఆయా ఆర్థిక ఇబ్బందుల ద్వారా నా తండ్రి ఆయా దేవా అప్పుల భారముతో నా తండ్రి, కుటుంబ భారముతో ఉన్న ప్రతి భారమును యేసు నామములో తొలగించి నా తండ్రి వారి నా తండ్రి వారి మీద నీ దీవెన, నీ ఆశీర్వాదము కుమ్మరించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను.
మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో అయా వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డల చుట్టూ నీ కాపుదల, నీ కంచెన తండ్రి, నీ ప్రొటెక్షన్ దాయిచేయమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి ఒక్క మార్గంలో నీ కాపుదలను దాయిచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.